హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు నేను పుట్నాలు కలిపి చట్నీ చేస్తున్నాను. చూడండి, పల్లీలు 50 గ్రామ్స్, పుట్నాలు 25 గ్రామ్స్, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఉప్పు తగినంత, 4 పచ్చిమిర్చి, 3 ఎల్లిపాయ రెబ్బలు వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని కడాయి పెట్టుకోవాలండి. ప్యాన్లో పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగాలండి. పచ్చిగా ఉంచకూడదు, పచ్చిగా ఉంచితే మళ్ళీ పచ్చివాసనే వస్తుంది. ఫుల్ మంచిగా వేయించుకోవాలి. అట్లా కలర్ వేయిన తర్వాత తీసేసేయాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ నూనె పోసుకొని దాంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా వేగాలండి, బాగా వేగాలి. ఇవి కూడా పచ్చిమిర్చి కూడా అటు ఇటు బాగా తిప్పాలి. తిప్పిన తర్వాత దాంట్లోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. చూడండి, అట్లా కావాలి. మంచిగా అవి కూడా బ్రౌన్ అయిన తర్వాత ఆ పచ్చిమిర్చి కూడా తీసి పల్లీల్లో వేసుకోవాలి. ఇప్పుడు తర్వాత తిరమాత వేసుకున్నాను. పచ్చడి అంతా అయిన తర్వాత ఈ ప్యాన్లోనే చూడండి, కొంచెం ఒక రెప్ప అంతా చింతపండు వేసుకోవాలి. చూసారా, దాంట్లోనే ఉప్పు, ఎల్లిపాయలు, పుట్నాలు అన్నీ కలుపుకోవాలి అందులోనే. మళ్ళీ ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. చూసారండి. ఇప్పుడు మళ్ళీ తిరమాత వేసుకోవాలి. ఈ తిరమాత గింజలు అన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర అన్నీ కలిపి తిరమాత వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా కొంచెం కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత అందులోనే కరివేపాకు వేసుకోవాలి. చూసారండి, చాలా బాగుంటుందండి. మరొక వంటతో కలుద్దామండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.